నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్ ధరలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో నిరసన తెలియజేసిన పార్టీ శ్రేణులు. ధరలు తగ్గించాలి అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన శివకుమార్, ఇంధన ధరలను నియంత్రిస్తామంటూ మేనిఫెస్టోలో చేర్చి ఇప్పుడు మాట తప్పిన కూటమి ప్రభుత్వం అంటూ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఫైర్. ఇంధన ధరలను తగ్గించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో పురవేదిక వద్ద ధర్నా. కార్మికులు, సామాన్యులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని కొల్లిపర బాబు ప్రసాద్ విమర్శ. వార్డుల పునర్విభజనపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు వెల్లడి. పట్టణంలోని 40 వార్డులను 52 వార్డులుగా పెంపుదల చేసిన అధికారులు ఈ నెల 24వ తేదీలోగా అభ్యంతరాలను తెలియజేయాలని సూచన. విద్య అనే ఆయుధంతో ముందుకు సాగడమే అంబేద్కర్ కు మనమిచ్చే ఘనమైన నివాళి. అంగలకుదురులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఐపీఎస్ అధికారి, ఐజీ ట్రైనీ మేకా సత్యబాబు. విగ్రహావిష్కరణకు ముందుగా భారీ ర్యాలీ నిర్వహణ. అధికారంలోకి రావడమే పరమావధిగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించడం, ప్రజలపై రకరకాల భారాలు మోపడం చంద్రబాబుకు పరిపాటిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. పెట్రోత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అనంతరం పరిపాలనాధికారి శ్రీధర్ బాబు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నాయకులు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేది లేదని చెప్పారని మేనిఫెస్టోలోనూ స్పష్టంగా పేర్కొంటున్నట్లు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రెండింటిపైన లీటర్కు 3 రూపాయల చొప్పున ధరలు పెంచడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్రోల్పై 1200 కోట్లు, డీజిల్పై 2190 కోట్ల వంతున 3391 కోట్ల భారం పడిందని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు 113.60, డీజిల్ 101.24 విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు ఏ రాష్ట్రానికి లేని కృత్రిమ కొరతను ఇటీవల ఏపీలోనే సృష్టించారని శివకుమార్ దుయ్యబట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ధరలు పెరుగుతాయని చెప్పిన ప్రతిపక్షాలు సోషల్ మీడియా సృష్టి అంటూ రాష్ట్ర మంత్రి మనోహర్ అన్నారని చెబుతూ ఆ ప్రకారమే ఇప్పుడు ధరలు పెరగడాన్ని ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. 2 ఏళ్ల కరోనా విపత్తులోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను ఏ విధంగా పెంచలేదన్నారు. ప్రజలకు పొదుపు మంత్రం బోధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మాత్రం ప్రజల డబ్బులతో హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లోనే పర్యటిస్తున్నారని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే ఈ ప్రభావం అన్ని రంగాలపై పడి ప్రజల జీవనం మరింత భారంగా తయారవుతుందని చెప్పారు. పార్టీ పట్టణ, మండల, కొల్లిపర మండలాల అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, చెన్నుపోయిన శ్రీనివాసరావు, కళ్ళ వెంకటప్పారెడ్డి, షేక్ గోల్డ్ రహీమా, ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కొర్రా యశోద, కొంగర రాగమంజరి, కటెవరపు సురేష్ మాట్లాడారు. పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, రావి శ్రీనివాసరావు, కటారి హరీష్, బొంతు నరేందర్ రెడ్డి, కళ్ళం వీరారెడ్డి, చెంచల రామిరెడ్డి, జొన్నల శివారెడ్డి, ఔదు శేఖర్ రెడ్డి, మద్దాళి శేషాచలం, మల్లబోయిన రాము, యాతాటి అనిల్, బండ్రు రాజు, నిట్టా బాలు, పెదలంక వెంకటేశ్వరరావు, శానంపూడి రఘురామిరెడ్డి, వంపుగళ్ల కృష్ణ, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్, బ్రదర్ ఆనందన్న, నీలి అజయ్, నాలాది బుజిబాబు, పెంచిన్ సుబాని, కుర్రా జశ్వంత్, కుర్రా శ్రీను, గుంటూరు కృష్ణ, తమ్మ సుజాత, ఇందిర, కడియాల సురేష్ బాబు, షేక్ మీరావలి, అకిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్ పై సుమారు ఈరోజు పెంచిన రేటు ప్రకారం పెట్రోల్ ధర 113 రూపాయల 62 పైసలు, డీజిల్ ధర 101 రూపాయి 24 పైసలు. ఇది పెంచిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ ధర ఇది బహుశా ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధర ఉన్నది అనేది ఇక్కడ మనందరం గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరతని సృష్టించారు. ఎవరు?
స్వయాన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఈయనే ఉండంగా ఈ దేశంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కృత్రిమ కొరతను సృష్టించారు. మేము ఆ రోజే చెప్పాం, దీని వెనకమాల పెద్ద స్కామ్ ఉంది, ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది, పౌర సరఫరాల శాఖ మంత్రి పెద్ద స్కామ్ ఉంది దీని వెనకమాల అని చెప్పాం. దేశంలో 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతూ ఉండే, ఆ ఎలక్షన్ అయిపోగానే పెట్రోలు డీజిల్ ధర పెంచడానికి పెద్ద వ్యూహం జరుగుతుంది అని ఏం చెప్పాడండి ప్రభుత్వం కానీ, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కానీ సోషల్ మీడియా క్రియేషన్ చేస్తుంది. మేము పెట్రోలు డీజిల్ రేట్లు పెరగటల్లా, ఇదంతా ప్రతిపక్షాలు సోషల్ మీడియా క్రియేషన్ అన్నాడు. ఓ బాధ్యత కలిగిన మంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సందేశం ఏంటి అంటే సోషల్ మీడియా క్రియేట్ చేసిందని చెబుతున్నాడు. మరి వాళ్ళు ఏమైందండి? కరెక్ట్గా ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి, గెలిచిన అభ్యర్థులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దేశంలో డీజిల్ పెట్రోల్ రేటు పెరిగింది. ఇది ఇంతటితో ఆగిద్దా? ఇది ఇంతటితో ఆగిద్దా? కాదని చాలా మంది చెబుతూ ఉంటారు నిపుణులు. పెట్రోలు డీజిల్ ధరలు పెంచమని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో కూడా పెట్రోలు డీజిల్ రేట్లు పెంచమని, పెట్రోలు డీజిల్ ధరలు నియంత్రిస్తాం. ఇది మేనిఫెస్టోలో. ఎవరు మేనిఫెస్టో? ఇదిగో కింద ఇద్దరు ఉన్నారు, కింద ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ ఈ మేనిఫెస్టోలో. మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మీరు తిరుగుతా, మీరు అనేక బహిరంగ సభల్లో, అనేక సమావేశాల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో మన అధికారంలోకి వచ్చినాక డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగవు అని మీరు చెప్పి, మీరు మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు పెట్రోల్ రేటు డీజిల్ రేటు పెరగబోయే ముందేమో ఈ రాష్ట్రంలో మంత్రులు వీళ్ళందరూ పెద్ద స్కామ్ చేశారు. డీలర్లకి, వ్యాపారస్తులకి లాభం కలిగించే విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి చేశాడు అనేది చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇది ఏ రకంగా ప్రజలకు సమాధానం? మేము వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పెంచటం వలన ఏదైతే పెట్రోలు 113 రూపాయల 62 పైసలు, డీజిల్ 101 రూపాయి 24 పైసలు, ఈ పెంచటం వలన సుమారుగా ఒక్క ఈ రాష్ట్రంలోనే సంవత్సరానికి 3,391 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది ఈ ఒక్క మన రాష్ట్రంలో సంవత్సరానికి. అదే మనం చూసుకుంటే నెలకి సుమారు ఒక్క మన రాష్ట్రంలోనే పెట్రోల్పై 1,200 కోట్లు, డీజిల్పై 2,190 కోట్లు వెరసి 3,391 కోట్లు. అదే నెలవారీ చూసుకుంటే పెట్రోల్పై 98.7 కోట్లు, డీజిల్పై 180 కోట్లు, అంటే సుమారు 284 కోట్లు నెలకి ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రజలపై భారం పడతాం. అంటే యావరేజ్ సంవత్సరానికి చూసుకుంటే 3,391 కోట్లు, నెలకు చూసుకుంటే పెట్రోలు డీజిల్ మీద సుమారు 284 కోట్ల రూపాయలు ఈ పెట్రోలు డీజిల్ మీద ప్రజలకు భారం పడతా ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఉంది, వ్యాపారస్తుల మీద ఉంది, ట్రాన్స్పోర్ట్ మీద ఉంటుంది. అలాగే ప్రజలు విరివిగా వాడే ట్రాన్స్పోర్ట్
అది ఆర్టీసీ బస్సు అవ్వచ్చు, లేదు ఆటో అవ్వచ్చు, లేదు టూ వీలర్ అవ్వచ్చు, ఆఖరికి కూరగాయల మీద దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు దీని ప్రభావం పడతానే ఉంది. ఇంత పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ పెంచి ఈ ప్రభుత్వం మేము పెంచము అని చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఈరోజు ఈ లెక్కన పెంచింది అంటే మరి దీన్ని ఏమర్థం చేసుకోవాలా? వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 5 సంవత్సరాల్లో కూడా ఈ మాదిరికి ఎప్పుడు పెరగల. ఇంకా ఏం చెబుతున్నారు? ప్రపంచవ్యాప్తంగా అనేక ఇష్యూస్ వస్తాయి. మరి ప్రభుత్వం దేనికి? మా హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఎప్పుడు చూడని విధంగా కరోనా వచ్చింది. ప్రపంచం ఎప్పుడు చూడలా. స్తంభించపోవటం అనేది చూడలా. జనజీవనం అస్తవ్యస్తం అవటం ఎప్పుడు చూడలా. అటువంటి విపత్కర పరిస్థితి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఫేస్ చేసి ధైర్యంగా ప్రజల్ని సురక్షితంగా చేశాం. ఈరోజు మీరేం చెబుతూ ఉన్నారు? డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచమని చెప్పి పెంచి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఏంటి? ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయిని తగ్గించుకోవటం. బాబు, నాకు తెలిసినంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏ రాష్ట్ర డిప్యూటీ సీఎంకి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుక్కి ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్పక 3 హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేరు. 3కి 3 హెలికాప్టర్లు. ఒక ఆయనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఒక ఆయన వీకెండ్కి అక్కడికి, ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైటు, స్పెషల్ హెలికాప్టరు. తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టరా అన్నాడు ఇప్పుడున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అందరూ. దీని మీద ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఎస్, ఆ ప్రెస్ మీట్ కూడా చూపిస్తాను నేను. మరి ఈరోజు ఏం చేస్తున్నారయ్యా? తెనాల కన్నా దగ్గర ఉన్న గుంటూరుకి ముఖ్యమంత్రి హెలికాప్టర్లో కాక దేంట్లో పోతున్నాడు? తాడేపల్లి నుంచి తెనాలకి దూరం, తాడేపల్లి నుంచి గుంటూరు చాలా దగ్గర, దానికి కూడా హెలికాప్టర్లు వెళ్తున్నాడు. మరి ఇప్పుడు ఏమంటారు? దీన్ని ఏమంటారు అంటున్నా. అంటే ఊరకనే, అంటే ఇక్కడ నేను గమనించమని చెబుతుంది. ఇదన్నీ ఎందుకు ఉదాహరిస్తున్నాము, ఎందుకు చెబుతున్నామంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ఎలక్షన్లో ప్రజలను మోసం చేయటమే, కేవలం ప్రజల్ని మోసం చేసి ఓటు ద్వారా అధికారాన్ని సంపాదించుకోవటమే కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద మోసం. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కానీ, ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని శాంతం వదిలేయటమే కానీ, ఇలా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని విస్మరించటమే కాకుండా ఈరోజు ప్రజల మీద భారం పెట్రోలు, డీజిల్ ద్వారా పెంచుతూ ఉన్నారు. కనీసం వైఎస్ఆర్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే ఇప్పుడైనా పెంచిన రేట్లను తగ్గించమని. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెట్రోలు, డీజిల్ మీద రేట్లని తగ్గించకపోతే దీని ప్రభావం సామాన్యుడి దగ్గర నుంచి అందరి మీద, అన్ని రంగాల మీద దీని ప్రభావం పడిద్ది. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెంచిన రేట్లని, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న పెట్రోలు, డీజిల్ రేటు ఎక్కడా లేదు. కాబట్టి మీరు నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీని, మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీని ఒకసారి గుర్తు చేసుకొని పెంచిన రేట్లను తగ్గిమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టణంలోని వార్డుల పునర్విభజనపై ప్రజలు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను ఈ నెల 24వ తేదీలోగా తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు కోరారు.
తెనాలి మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న 40 వార్డులను 52 వార్డులకు పెంపుదల చేశారు. గుంటూరు పురపాలక పరిపాలన శాఖ సంచాలకుల సర్క్యులర్ ప్రకారం వార్డులను పెంపుదల చేసి సంబంధిత వార్డుల వివరాలను ముసాయిదాను ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు తెలిపారు. ఈ ముసాయిదా ఉత్తర్వులను ప్రజల అవగాహన కోసం తెనాలి మున్సిపాలిటీ కార్యాలయ నోటీసు బోర్డులో తెనాలి పట్టణ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. వార్డుల పునర్విభజనపై పట్టణ ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల ప్రజలు తమ అభిప్రాయాలను ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కార్యాలయ పనివేళల్లో లిఖితపూర్వకంగా తెనాలి మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించవలసిందిగా కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, మున్సిపల్ ఇంజనీర్ పి. శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, జోసెఫ్, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. గత 2 నెలలుగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలు పెరిగి ప్రజలు బాధపడుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పురవేదిక వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడారు. కేంద్రం అమెరికాకు జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న తీరు వలన ఇంధన రేట్లు పెరిగాయని చెప్పారు. గృహ వినియోగదారులకు వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధరలను గతంలో ఎన్నడూ లేనంతగా పెంచారని విమర్శించారు. కార్మికులు, సామాన్యుల ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుని పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా డిఏ అమలు చేయాలని లేదా తాత్కాలిక భృతి చెల్లించాలని కోరారు. సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీ మాట్లాడుతూ గల్ఫ్ దేశాలు ఆయిల్ రేట్లు తగ్గించినా మన ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించిన దాఖలాలు లేవన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై లక్షల కోట్ల రూపాయల సుంకం వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ నాయకులు ఎస్. పద్మ, మంద్ర మరియమ్మ, పి. జయలక్ష్మి, వి. లక్ష్మీనారాయణ, బి. పార్వతి, ఎం. కమలమ్మ, ఏ. భవానీ, టి. ప్రభావతి, కె. సుబ్బాయమ్మ, ఆర్. కొండయ్య, పి. మరియమ్మ, ఎం. రేఖామణికంఠ, సునీత, శారదమ్మ, వరలక్ష్మి, ప్రసన్న, నాగేశ్వరరావు, ఆదాము తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగానూ రాష్ట్రంలోనూ మొదటగా గ్యాసు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికలు అయిపోయేంత వరకు పెట్రోల్, డీజిల్ జోలికి వెళ్లకుండా ఇప్పుడు పెట్రోలు, డీజిలు అట్లాగే సిఎన్జి గ్యాసు ధరలు పెంచటం వలన వాటి యొక్క ప్రభావం అన్ని రకాల నిత్య జీవితావసర సరుకుల మీద పడి రోజు కార్మికులు పని చేయటానికి, వర్క్స్పాట్కి రావడానికి ఉదయాన్నే 5 గంటలకే రావాలి అంటే ఇంటికాడ వంట చేసుకోవడం సాధ్యపడదు. అందుకని టీ కొట్లలోనూ, టిఫిన్ బళ్ళలోనూ టీ తాగి, కాఫీ తాగి టిఫిన్ చేసేటువంటి పేద కార్మికులు, మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మాకు ఇవాళ ఈ పెంచిన ఇంధనం, రకరకాల ఇంధనం వల్ల అన్ని రకాల రేట్లు పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోయినటువంటి రేట్లతోటి మేము డ్యూటీకి రావాలన్నా, డ్యూటీ చేయాలన్నా కష్టంగా ఉంది. ఈ తెనాలి పట్టణంలో ఆ మూల నుంచి ఈ మూలకు రావాలన్నా, ఉదయం 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రావాలన్నా ఏదో ఒక రవాణా ప్రయాణ సౌకర్యాలు అవసరం. చిన్న చిన్న టీవీఎస్లో లాంటివో, ఆటోల్లోనో ఏర్పాటు చేసుకుని డ్యూటీకి వస్తున్న మాకు ప్రతిరోజు ఈ పెరిగిన డీజిల్ ఛార్జీలు పెంచడం వల్ల అదనక భారమైంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని రకాల పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోండి. రెండవది, ఎన్నికలకు ముందు మీరు ఇతర రాష్ట్రాల్లో కన్నా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్కి రేట్లు అదనంగా ఉన్నాయని మేము అధికారంలోకి వస్తే దాన్ని తగ్గిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలైనా మీరు అటు జోలికి పోలేదు. ఇప్పుడు అదనంగా పెరిగింది. గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. ఈ పెరగడానికి ఒక హద్దు లేకుండా పోతుంది. ఈ పెరగడం మూలాన కేవలం మామూలు ప్రయాణికులకే కాదు, సరుకులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి దేశవ్యాప్తంగా వచ్చే సరుకులు రవాణా ఛార్జీలు పెరిగి లారీ బాడుగులు పెరుగుతాయి, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతాయి, ఆటో ఛార్జీలు పెరుగుతాయి. మానవుడు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాడుకునే ప్రతి వస్తువు మీద పన్ను భారం పడుతుంది. దాని ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే పెరిగిపోయినాయి, ఇంకా పెరిగిపోతాయి. ప్రభుత్వం వెంటనే పెరిగిన ఛార్జీలు మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాసు వాటి మీద పెంచే ఛార్జీలు మొత్తం తగ్గించాలి. విద్య అనే ఆయుధంతో ముందుకు సాగడమే బాబాసాహెబ్ అంబేద్కర్ను నిజంగా అనుసరించడం కాగలదని, ఆయన మార్గంలో, ఆలోచన విధానంలో నడవడమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళిగా ఐపీఎస్ అధికారి, డీసీపీ ఆఫీస్ ఐజీ ట్రైనీ మోకా సత్యబాబు అన్నారు.
స్థానిక తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను ప్రముఖ దళిత యువ నాయకులు గెడ్డేటి సురేంద్ర, అకిదాసు కిరణ్ కుమార్ సారథ్యంలో అంగలకుదురు చైత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐజీ ట్రైనీ మోకా సత్యబాబు, సమైక్య అభ్యుదయ సాధికార సమరం వ్యవస్థాపక అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర సంయుక్తంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతర సభకు కనపర్తి బెనహర్ అధ్యక్షత వహించారు. మోకా సత్యబాబు మాట్లాడారు. ఎన్నో వేల ఏళ్లుగా నిమ్న జాతులుగా పిలువబడుతూ అభివృద్ధికి, ఆత్మగౌరవానికి దూరంగా బతుకుతూ దళిత జాతులు అనుభవిస్తున్న దుర్భర స్థితి నుంచి రక్షించి వారికి ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అన్నారు. ఎన్నో వేల సంవత్సరాల నిచ్చెన మెట్ల వ్యవస్థలో నిమ్న జాతులుగా, అస్పృశ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, స్త్రీలకు, మైనారిటీలకు గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే వెసులుబాటును హక్కుగా ప్రసాదించిన అంబేద్కర్ ఈ దేశానికి జ్ఞాన సూర్యుడుగా చెప్పారు. కేవలం విద్య అనే బలమైన ఆయుధంతోనే ఆ మహనీయుడు ఇవన్నీ సాధించారని చెబుతూ మీరు కూడా ఆ విజ్ఞానమూర్తి ఆశయాలతో, విద్య అనే ఆయుధంతో ముందుకు సాగాలని సూచించారు. అప్పుడే తమని తాము రక్షించుకోగలిగిన, తమ జాతుల్ని రక్షించుకోగలిగిన వారమవుతామని స్పష్టం చేశారు. ప్రధాన వక్త డాక్టర్ పిల్లివాసు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో మన భవిష్యత్తు తరాల్ని, చరిత్రను సృష్టించే యోధులుగా, జ్ఞానశీలురుగా మార్చుకోవాలనే బాధ్యతతో నిరంతరాయ ప్రేరణాత్మక ఆచరణతో కొనసాగాలని కోరారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ దేశంలో మనల్ని మనం పాలించుకోవాలి అంటే ఈ బహుజన సమూహం సంఘటితం కావడమే ఏకైక పరిష్కారంగా చెప్పారు. డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలతో మన పల్లెల్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. మాల మహానాడు నాయకులు పొందుగల చైతన్య, ఎంఆర్పీఎస్ నాయకులు చిలక కిరణ్ కుమార్, దళిత నాయకులు దార రామకృష్ణ, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మెదరి నాగేశ్వరరావు, గోళ్ల అరుణ్ కుమార్, వంపుగాని గురవయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ నుంచి అంగలకుదురు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళితులు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు, ఇంతకు మించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎక్కువ ఆలోచించలేరు. వాళ్ళందరూ కూడా మూర్ఖులు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈనాటికి ఈ ప్రపంచంలో ఎల్లలు లేకుండా ఎదుగుతున్నటువంటి ఏకైక ప్రపంచ స్థాయి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కొంతమందికి ఒక జిల్లాలో విగ్రహాలు ఉంటాయి, కొంతమందికి ఒక రాష్ట్రంలో విగ్రహాలు ఉంటాయి, కొంతమందికి దేశంలో మాత్రమే విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో భారతదేశంలోనే కాకుండా, ఆసియా ఖండంలోనే కాకుండా, ఆఫ్రికాలో, ఐరోపాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అంటార్కిటికాలో ప్రతి ఖండంలో విగ్రహాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో నిద్రలేని రాత్రులు రామ్జీ మాలోజీ సక్పాల్ గారు తన కొడుకు యొక్క భవిష్యత్తు కోసం గడిపారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ప్రపంచ మేధావి కాగలిగారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఈ అంగలకుదురు గ్రామంలో, ఈ గుంటూరు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే తమ పిల్లల కోసం అటువంటి త్యాగాలు చేస్తారో అటువంటి కుటుంబాలలో ఒక్కొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పుడతారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి, పిల్లలకి చదవడం నేర్పండి, పిల్లలకి పుస్తకాలు కొనడం నేర్పండి. మీరు చూసారా ఆ విగ్రహాన్ని? ఆ విగ్రహంలో మనకు కనపడుతున్నటువంటిది ఏంటి? ప్రపంచంలో చాలా విగ్రహాలు ఉంటాయి. కొన్ని విగ్రహాల చేతుల్లో కత్తి ఉంటుంది, కొన్ని విగ్రహాలు కర్ర ఉంటుంది. కానీ ప్రపంచంలో చేతిలో పుస్తకం ఉండేటువంటి ఏకైక విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారు. కాబట్టి మన పిల్లలకి పుస్తకాలు కొనడం నేర్పాలా, చదివించడం నేర్పాలా, బాగా విజ్ఞానవంతులు కావాలి.
ఇవ్వాలి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ అంగళకుదురు గ్రామం నుంచి వచ్చేటప్పుడు అడిగా కిరణ్ గారిని, ఎవరైనా పెద్ద ఆఫీసర్ ఉన్నారంటే కొంతమంది చిన్న చిన్న ఉద్యోగులు ఉన్నారు కానీ ఆఫీసర్స్ లేరు అని చెప్పారు. కానీ నా కళ ఏంటంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక చరిత్ర, రేపటి నుంచి ఒక చరిత్ర. ఎందుకంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మన గ్రామానికి వచ్చారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని పిల్లలను బాగా చదివించాలి, బాగా చదివించి పెద్ద పెద్ద ఆఫీసర్లను చేయాలి. నేను చెప్తా ఉన్నా, ఈ గ్రామంలో ఏ పిల్లాడైనా తెలివైనటువంటి వాడు ఉండి నేను బాగా చదువుకుంటున్నాను, నాకు గైడెన్స్ కావాలా, సహాయ సహకారాలు కావాలని నాకెప్పుడు ఫోన్ చేసినా మీ ఇంటిలో ఒక బిడ్డగా ఎప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నా ఫోన్ నెంబర్ కిరణ్ గారి దగ్గర ఉంది. అయినా నేను చెప్తా ఉన్నా 9951473939 9951473939 ఇది నా నెంబరు. మీకెప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా ఇంత చైతన్యవంతమైనటువంటి, ఇంత అంబేద్కర్ స్ఫూర్తి నెలకొన్నటువంటి ఈ గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసేటువంటి అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ఇవ్వాలి అని చెప్పేసి ఆ జేఎస్ఎస్ని ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన చర్చిల్ని, మన పాస్టర్ని, మన చర్చిలు నోటీసులు ఇప్పించి చాలా దారుణమైన పరిస్థితుంది. దీని మీద స్పందించడానికి స్పందన, మనం ఇంతమంది జనాభా ఉండి ఒక్కళ్ళం కూడా సరైన స్పందన ఇవ్వట్ల. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చాలా అవసరం. ఇది ఈ డివిజన్ నుంచి, తెనాలి డివిజన్ నుంచి చాలా ఉద్యమాలు జరిగినాయి. చుండరి ఉద్యమం జరిగింది, కారంజీల ఉద్యమం జరిగింది, నీలకొండ ఉద్యమం జరిగింది. అందుకని మీ అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధతో కథలు చెప్పేది, సాగరాలు చెప్పేది, వాసనలు చెప్పేది మరి ముఖ్యంగా వినాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. కేసీఆర్ క్రికెట్ లీగ్ పోటీలను 11 సీజన్లుగా నిర్వహిస్తున్న కమిటీ అభినందనీయులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో గత వారం రోజులుగా జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ లీగ్ సీజన్ 11లో ఆదివారం సాయంత్రం ముగిశాయి. టీమ్ డామినేటర్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో సూపర్ కింగ్స్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. విజయం సాధించిన సూపర్ కింగ్స్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన్ శంకర్రావు చేతుల మీదుగా ట్రోఫీని బహూకరించారు. అనంతరం క్రీడా పోటీల నిర్వాహకులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన క్రీడాకారులను ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో కూడా ఈ కేసీఆర్ క్రికెట్ లీగ్ మరింత ఉన్నతంగా ఎదిగేలా తగిన సహకారం అందిస్తామని తెలిపారు. క్రికెట్ లీగ్ చైర్మన్ కావేటి వేణుగోపాల్ను ప్రశంసించారు. యువజన నాయకులు అన్నం రాజేష్, గుంటూరు జిల్లా కృష్ణబలిజ సంఘ అధ్యక్షులు కోల మణికంఠ, పసుపులెట్టి ఆనంద్ కుమార్, కమిటీ సభ్యులు అన్నం సురేష్, బత్తుల శ్రావణ్, సంఘీయులు బత్తుల నరసింహ, కావేటి శ్రీను, చెన్నంశెట్టి నరసింహ, కుప్పాల సత్యనారాయణ, ఆర్పీఎల్ సీను సభ్యులు పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు, ఎర్రంశెట్టి హేమంత్, గండు శివ, షేక్ జమీర్, అన్నం అనిల్, కోలాశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకోవటం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి సాంప్రదాయం. ఓడిపోయినంత మాత్రం మనం బాధపడాల్సిన అవసరం లేదు, గెలిచినంత మాత్రం మనం ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక సమిష్టి కర్తవ్యం కనుక ఓటములు గెలుపులు అనేది మనం ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి తప్ప దీన్ని ప్రాంతీయ విభేదాలు, లేకపోతే జిల్లా విభేదాలు, రాష్ట్ర విభేదాలు ఇలాంటి ఎప్పుడు కూడా ఉండకూడదు. మరలా టీము మీరు పెద్ద పెద్ద మ్యాచ్లు చూస్తూ ఉన్నారు, దేశ స్థాయిలో ఆడేటువంటి మ్యాచ్లు వాడు ఆడుతూ ఉంటారు, పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరు గెలిచా కూడా ఓడిపోయిన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందిస్తారు. అది మన యొక్క సాంప్రదాయం. అంటే దీనిలో చిన్న చిన్న ఒకప్పుడు కొన్ని టీములు జాతీయ స్థాయిలో చూసాం. ఎందుకు పనికిరాని టీములు పెద్ద టీం మీద గెలుస్తాయి అంటే వాళ్ళకి ఏమన్నది పెద్ద విద్య వచ్చినటువంటి పరిస్థితి కాదు, కానీ టైం వాళ్ళకి అనుకూలంగా ఉంది, వీళ్ళకి అనుకూలంగా లేదు. అంతే తప్ప దీనిలో మనం ఎవరు కూడా కించపరచాల్సిన అవసరం లేదు, మనం ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓడిపోయిన వారిని గెలిచిన వారిని అభినందించాలి, గెలిచిన వారు ఓడిపోయిన వారిని కూడా అభినందించేటువంటి సాంప్రదాయాన్ని, సంస్కృతిని మనందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ తెలంగాణలో
జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఎల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొదటి విడత ప్రవేశాలకు జూన్ నెల 30వ తేదీలోగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రభుత్వ ఐటీఐ తెనాలి జిల్లా స్థాయి శిక్షణ కేంద్రం ప్రభుత్వ ఐటీఐ గుంటూరులో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో తమ పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. నమోదు తరువాత తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. అలాంటి అభ్యర్థులు జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెనాలి ఐటీఐలో జరిగే కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 8019453604 అలాగే 6304572793 నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించాలని కోరారు. గవర్నమెంట్ ఐటీ తెనాలి నందు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఆ నోటిఫికేషన్లో 2026-27 సంవత్సరానికి గాను గవర్నమెంట్ ఐటీఐలో ఏ అయితే అడ్మిషన్ అయితే ఉందో వాటన్నిటికి కూడా ఈరోజు నుంచి మనకి ITI.NIC. పోర్టల్లో అప్డేట్ చేసుకోవడం కోసం సైట్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. అప్లికేషన్ అనేది ఈ నెల 30/6/2026 వరకు పెట్టుకోవచ్చు. వెరిఫికేషన్ అనేది 22/7/2026 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. దానికి గాను మన 2 years కోర్సుకు గాను 1036 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 1 year ట్రేడ్లకు గాను 416 సీట్లు అవైలబిలిటీగా ఉన్నాయి. అదేవిధంగా ట్రేడ్ వైజ్గా అయితే డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో అయితే 48 సీట్లు, అదేవిధంగా డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్లో అయితే 24 సీట్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్లో అయితే 440 సీట్లు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మెకానికల్లో అయితే 72 సీట్లు, అదే ఫిట్టర్లో వచ్చేటప్పటికి 320 సీట్లు, అదేవిధంగా మెషినిస్ట్ వచ్చేటప్పటికి 20, అదేవిధంగా మోటార్ మెకానిక్ వచ్చేటప్పటికి 72, టర్నర్ అయితేనేమో 20, అదే వైర్మెన్ అయితేనేమో 20 సీట్లు. సెకండ్ ఇయర్ సీట్లన్నిటి కూడా ట్రేడ్ వైజ్గా ఓపెన్ అయ్యి ఉన్నాయి. అటన్నిటికి గాను టోటల్గా 1036 సీట్లు అయ్యి. అదేవిధంగా 1 year ట్రేడ్లో అయితే డీజిల్ మెకానిక్లో 336, అదేవిధంగా ప్లంబర్లో అయితే 20, వెల్డర్లో అయితే 60 సీట్లు. ఈ మొత్తం కూడా కలిపి 1 year ట్రేడ్ వచ్చేప్పుడు 416. టోటల్ ఎంటైర్ జిల్లా మొత్తం 1452 సీట్లు అవైలబిలిటీగా ఉన్నవి. వీటన్నిటికి గాను ఈ రోజు నుంచి ITI.NIC. అనే పోర్టల్లో అప్లోడ్ చేసుకోవడం కోసం 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా AP.govt.in/ITI/ అనే దానిలో వెబ్సైట్ పోర్టల్లో మనం ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది 2/7 లోపల వచ్చి మనం వెరిఫై చెకింగ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరమని, మనమైన సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించడం అలవర్చుకోవాలని ఇస్కాన్ తెనాలి శాఖ ప్రతినిధి ప్రభుజీ సూచించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉచిత ఆధ్యాత్మిక వేసవి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన తరగతులకు ఇస్కాన్ తెనాలి ప్రతినిధి ప్రభుజీ హాజరయ్యారు. మరొక అతిథి VHP రామాంజనేయులు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేలా దేవాదాయ శాఖ కార్యక్రమాలను నిర్వహించడం హర్షణీయమని అన్నారు. విద్యార్థులలో ఆధ్యాత్మిక భావన కలిగించేందుకు వేసవి శిక్షణ తరగతులు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. శిక్షణ తరగతుల శిక్షకులు త్రిపురారి భట్ల ప్రమీల విద్యార్థులకు పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్, నాట్య గురువు చల్లా బాల త్రిపుర సుందరి, పలువురు స్థానికులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు 13వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగు ఆధ్యాత్మిక శిక్షణా తరగతులకు ఈ రోజున ముఖ్య అతిథిగా మన ఇస్కాన్ ప్రభుజీ వారు వచ్చి ఉన్నారు. మరియు RSS విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి పట్టణ కార్యదర్శి వారు మరియు వైస్ ప్రెసిడెంట్ వారు వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు రోజు 60 మంది విద్యార్థులు యువకులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో
30వ తారీఖు జరుగు కార్యక్రమాలకు పట్టణంలో ఉన్న అందరూ పాల్గొన్నారు. మన సనాతన ధర్మం అనేది మనం ఫాలో అయితే మన జీవితంలో ఎప్పుడు చాలా ఆనందంగా సుఖంగా సంతోషాలతో ఉంటాం అన్నమాట. మన ధర్మాన్ని మనం మర్చిపోయి మన భగవంతుని మర్చిపోయి మన భగవద్గీత లాంటి శాస్త్రాలను మర్చిపోతే మనం తప్పిదారిలో వెళ్ళిపోతాం. కాబట్టి ఈ చిన్నపిల్లల కింద చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన హరిప్రసాద్ గారికి మిగతా యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం. పిల్లలందరూ కూడా చక్కగా భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని దాని యొక్క అర్థం కూడా నేర్చుకొని ఏ విధంగా మనం భగవంతుడికి నిత్యము భగవంతుని మర్చిపోకుండా భగవంతుడి యొక్క భక్తిమయ సేవలో మన యొక్క చదువు చదివినా లేదంటే మనం ఏ కార్యక్రమం చేసినా అది భక్తిమయంగా ఉండాలన్నమాట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్ ధరలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో నిరసన తెలియజేసిన పార్టీ శ్రేణులు. ధరలు తగ్గించాలి అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన శివకుమార్ ఇంధన ధరలను నియంత్రిస్తామంటూ మేనిఫెస్టోలో చేర్చి ఇప్పుడు మాట తప్పిన కూటమి ప్రభుత్వం అంటూ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఫైర్. ఇంధన ధరలను తగ్గించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో పురవేదిక వద్ద ధర్నా. కార్మికులు సామాన్యులు అవస్థలు పడుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని కొల్లిపర బాబు ప్రసాద్ విమర్శ. వార్డుల పునర్విభజనపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు వెల్లడి. పట్టణంలోని 40 వార్డులను 52 వార్డులుగా పెంపుదల చేసిన అధికారులు ఈ నెల 24వ తేదీలోగా అభ్యంతరాలను తెలియజేయాలని సూచన. విద్య అనే ఆయుధంతో ముందుకు సాగడమే అంబేద్కర్ కు మనమిచ్చే ఘనమైన నివాళి. అంగలకుదురులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఐపీఎస్ అధికారి ఐజీ ట్రైనీ మేకా సత్యబాబు. విగ్రహావిష్కరణకు ముందుగా భారీ ర్యాలీ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.